అందరికీ నమస్కారం. రేపు 22 సోమవారం చాలా అద్భుతమైన రోజు. చరిత్రలోని నిలిచిపోయే రోజు అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, స్నానం చేసే నీటిలో ఇదొక్కటి చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. రామ మందిర ప్రారంభోత్సవం, అలాగే కాకుండా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం దేశంలో ప్రముఖులందరికీ కూడా ఆహ్వానం అందించారు. అలాగే సామాన్యులందరూ కూడా అయోధ్యకు రాలేకపోతున్నారని బాధపడకుండా అందరికీ కూడా ఆ రాముల వారి యొక్క అక్షింతలను ఆయన యొక్క అనుగ్రహంతో చక్కగా మనందరికీ పంపించడం జరిగిందనమాట. పల్లె నుండి పట్టణం వరకు ప్రతి గ్రామం వరకు కూడా ఈ అక్షింతలు అందరూ హిందువులకు చేరాయి. అలాగే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ అక్షింతలు చేరవేశారు. అక్షింతలు తమ ఇండ్లకు చేరాయి. అలా అందుకున్న అక్షింతలు, అయోధ్య అక్షింతలను మనం ఏం చేయాలి అని చాలామందికి సందేహం ఉంది. అయోధ్య క్షేత్రం నుండి వచ్చిన అక్షింతలను చాలా పవిత్రమైనవి. శ్రీరాముడే బాలరాముని రూపంలో తన ఆశీర్వాదాన్ని మనకు పంపించాడని మనకు పండితులు చెప్తున్నారు. జనవరి అంటే 22 సోమవారం శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజున మనం ఇళ్లలో శ్రీరాముని ఏ విధంగా పూజించుకోవాలి, ఏ విధంగా ఆరాధించాలి, ఎక్కడెక్కడ దీపారాధన చేయాలి, అసలు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏంటంటేనండి, మీరు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుందన్నమాట. కాబట్టి మనం ఏంటంటేనండి, ఈ అక్షింతలు అందుకున్న వెంటనే మీ ఇంట్లో ఉన్న కొన్ని బియ్యము గింజలు, అలాగే ఆవు నెయ్యి, పసుపును కలిపి మీ పూజా మందిరంలో జాగ్రత్తగా అంటి పెట్టుకోండి. మనం అక్షింతలు భద్రపరచుకొని వీటిని కలుపుకొని అంటి పెట్టుకోవాలన్నమాట. అలాగే మనం ఏంటంటే ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు అక్షింతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేసుకోవాలి. పూజ చేసిన తర్వాత మనం ఏంటంటేనండి 108 సార్లు శ్రీరామ జయరామ అని జపం చేయాలి. అప్పుడే ఈ అక్షింతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది. అలానే కాకుండా ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు కనీసం ఈ పూజా గదిలో అంటే కూర్చొని శ్రీరామ జయరామ అంటూ జపం చేసినా సరిపోతుంది. ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేసుకోవాలి. అప్పుడే అక్షింతలకు ఉన్న మహిమ వలన మీకు రాముల వారి ఆశీస్సులు లభిస్తాయని మనకు పండితులు చెప్తున్నారు. అలాగే కాకుండా రేపు శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ట 11 గంటల నుండి ప్రారంభం అవుతుందన్నమాట. కాబట్టి జనవరి అంటే సోమవారం 22వ తేదీ ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళని చల్లుకున్న తర్వాత ఇంటి లిపాది కూడా చక్కగా ఏంటంటే మీ ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి అంటే వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలి. ఆలయానికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభం చేసుకోవాలి. ఆ రోజున రాముల వారికి చేసే పూజ 11 గంటల ఆ తర్వాత ప్రారంభిస్తే చాలా మంచిదన్నమాట. అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ట 11 గంటల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ శుభ సమయంలో మాత్రమే మన ఇంట్లో పూజ చేసుకోవాలని పండితులు శాస్త్రవేత్తలు చెప్తున్నారనమాట. ముఖ్యంగా రాముల వారి ఫోటోని మనం ఏంటనండి గంగాజలంతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కుంకుమ బొట్టు, గంధం బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత రాముల వారి ఫోటోని మనం ఏంటంటే చక్కగా మన దగ్గర ఉండే పుష్పాలతో రాముల వారిని అలంకరించుకోవాలి. గులాబీ పూలను కానీ లేకపోతే మనకు రాముల వారిని చక్కగా మనం ఏంటంటే అలంకరించుకోవాలి. ఆ తర్వాత రాముల వారికి తులసి ఆకులు అంటే చాలా ఇష్టం కాబట్టి తులసి మాలను కూడా రాముల వారికి సమర్పించండి. ఒకవేళ తులసి ఆకులు దొరకకపోతే ఒక 11 తులసి ఆకులు అయినా సరే రాముల వారికి చక్కగా ఏంటంటేనండి సమర్పించండి. నగలు ముత్యాలతో మన దగ్గర ఉండే స్తోమతను బట్టి మనము స్వామివారిని చక్కగా అలంకరించుకోవాలి. అలంకరించిన తర్వాత ఒక 11 తమలపాకులు కానీ లేదంటే మనం 9 తమలపాకులు కానీ 5 తమలపాకులు కానీ తీసుకొని గంధంతో ఏంటంటే కనుక శ్రీరామ జయరామ రామ అంటే శ్రీరామ జయరామ అని రాముల వారి ఫోటో ముందు ఉంచండి. అలాగే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను కూడా రాముల వారి చిత్రపటం ఉంచి పూజ చేసుకోండి. పూజ చేసుకునేటప్పుడు ఆవు నెయ్యి వాడితే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఆవు నెయ్యితో దీపం పెట్టాలని కూడా చెప్పడం జరుగుతుంది. రాముల వారికి అంటే ఇలా ఆవు నెయ్యితో దీపం పెట్టి తమలపాకులు సమర్పిస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎంత పెద్ద కోరికైనా సరే తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షింతలు శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించుకొని కుటుంబం అందరూ కూడా ఏంటంటే తలపైన చల్లుకోండి. ఆ తర్వాత సాయంత్రం సమయంలో మరలా ఇంటిని ఒకసారి శుభ్రం చేసిన తర్వాత ఆ 5 చోట్ల దీపారాధన చేసుకోండి. అలాగే కాకుండా 5 చోట్ల దీపం పెడితే చక్కటి ఫలితం వస్తుందన్నమాట. దానికి తోడుగా ఇంకోటి ఏంటంటే కనుక దీపం తులసి కోట దగ్గర 2 దీపాలు, గుమ్మాల దగ్గర ఒక 2 దీపాలు, పూజ గదిలో
తులసి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి, లేదంటే 5 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది, అద్భుతమైన ఫలితాలు వస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే కాకుండా దీపాలు వెలిగించిన తర్వాత ఈ దీపాల్లోనే మనం రామ జ్యోతులు అని అంటారు. తులసి మొక్క లేని వారు మీ ఇంటి పూజ గదిలోనే 3 దీపాలను కూడా వెలిగించుకోవచ్చు. ఇదంతా కూడా చేసుకోవచ్చు. అలాగే కాకుండా ఒకేసారి 5 దీపాలను కూడా ఏంటంటేనండి మనకు అక్కడక్కడ పెట్టుకునే వీలు ఉండదు. పూజ గదిలో అక్కడ పెట్టుకొని ఇంటి గుమ్మాల దగ్గర కొంతమందికి పెట్టుకునే వీలు ఉండదు కదా. వరుసగా మీరు ఏం చేయండి అంటే కనుక తమలపాకులను తీసుకొని దానిపైన స్వస్తి గుర్తులు వేసేసి దాన్ని ఏంటంటే కనుక 5 దీపాలను పూజ గదిలో పెట్టుకొని సరిపోతుంది. అలాగే కాకుండా దీపారాధనకు వాడే ఈ ఒత్తులు ప్రమిదలు అంటే మట్టివై ఉంటే చాలా మంచిదన్నమాట. వీటి వల్ల మన 1,000,000 రెట్ల పుణ్యం మనకు కలుగుతుంది. అలాగే కాకుండా మనం ఏంటంటేనండి ఆవు నెయ్యితో మాత్రమే 5 రామజ్యోతులను చేసుకోండి. చక్కగా చేసుకోండి. 3 దేవతల అనుగ్రహం కలుగుతుంది. అలాగే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. సాయంత్రం దీపాలను వెలిగించడం వల్ల మంచి పూజా ఫలితం చూడగలుగుతారు. మీరు ఖచ్చితంగా ఏంటంటే మనము ఊరలలో ఏమిటి ఉంటాము, రామాలయం లేని ఊరు ఉండదు, ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు రామాలయం ఉండదని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే కాకుండా ఈ రోజున మీరు ఏంటంటే కనుక చక్కగా ఉదయం సాయంత్రం ఖచ్చితంగా స్నానం చేయండి. ఉదయం సాయంత్రం స్నానం చేస్తే మీకు 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది, కోటీశ్వరులు అవుతారు. అలానే కాకుండా జన్మల పాపాలు పోతాయి. మన హిందూ భారతదేశంలోనే అండి ఈరోజు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయే రోజు అని చెప్పవచ్చు. కాబట్టి మనం పవిత్రంగా ఇంటిని ఎంత బాగా శుద్ధి చేసుకుంటామో అలాగే కాకుండా మనం అంతే కూడా స్నానం కార్యక్రమాలను చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ఆడవాళ్ళైతే శరీరానికి పసుపును పట్టించి స్నానం చేయండి. శ్రీరామునికి ఎంతో ఇష్టమైన చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయండి. ఒక 5 రెబ్బల తులసి దళాలు, చిటికెడు పసుపు వేసుకొని స్నానం ఆచరిస్తే 1,000,000 జన్మల పుణ్యం కలుగుతుంది. తెలిసి తెలియక చేసిన పాపాలు, దోషాలు, దరిద్రాలు అన్నిటి ద్వారా కొట్టుకొని పోతాయి. మనకు సకల శుభాలు చేకూరడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు ఉదయం స్నానం చేసి ఇంటిని శుద్ధం చేసుకొని మీ దగ్గరలో ఉండే రామాలయానికి వెళ్ళండి. అక్కడ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో కూడా చక్కగా క్రమంగా పూజ చేసుకోండి. పూజ చేసుకున్న అనంతరం మళ్ళీ సాయంత్రం మరొకసారి స్నానం ఆచరించి ఇంటిని శుద్ధి చేసుకోండి. ఇంటిని శుభ్రం చేసుకోవడం, చిమ్మటము, నీళ్లు చల్లుకోవడము, గుమ్మాన్ని మళ్ళీ మనం ముగ్గు పెట్టుకోవడం ఇలాంటివి చేసిన తర్వాత 5 దీపాలను వెలిగించుకుంటే చాలా మంచిది. చాలా శుభ ఫలితాలు వస్తాయి. చాలా వరకు కూడా మనకు మంచి జరుగుతుందన్నమాట. మనం ఏంటంటేనండి మన ఇంట్లో అలాగే కాకుండా అయోధ్య దగ్గర పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత అంటే బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత మనం ఏంటంటే ఈ అక్షింతలు తలపై చల్లుకుంటే చాలా మంచిది. మన కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు కూడా తలపై ఈ అక్షింతలు చల్లుకుంటే ఆ యొక్క స్వామివారి రాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. పూజ చేసినంత పుణ్యఫలం కలుగుతుంది, దక్కుతుందని మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి ఇలా ఆచరించండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, చక్కగా మన ఇంట్లో ఉండే అక్షింతలను ఈరోజు ఏంటంటే కనుక మనము అక్షింతలు వచ్చినప్పటి నుంచి 1-2 సార్లు మనం పూజ చేసుకొని ఉంటాము. ఇంకా రోజు కూడా ఎవరు పూజ చేసుకోరు కదండి. అలా లేని వాళ్ళు ఇక ఒకవేళ ఏం చేయండి అంటే ఒక గుప్పెడంత బియ్యం, మంచి బియ్యం తీసుకోండి. మనం చక్కగా కొత్త బియ్యం తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కొత్త బియ్యంతో అక్షింతలు తయారు చేశారని మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి కొత్త బియ్యము, ఆవు నెయ్యి అలాగే కాకుండా కొత్త పసుపును కొనుక్కొచ్చుకొని ఇలా ఏంటంటే అక్షింతలను తయారు చేసుకోవాలి. ముందుగా తయారు చేసుకొని మనకి ఏవైతే అయోధ్య నుంచి అక్షింతలు వచ్చాయో ఆ అక్షింతలని ఈ అక్షింతల్లో కలిపి వీటిని ఒక డబ్బాలో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. అవి మనం ఏకంగా ఏంటంటే మన పూజ గదిలో మాత్రం పెట్టుకోవాలి. పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా పండితులు కూడా చెప్తున్నారు. కాబట్టి మీ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ అక్షింతలను పెట్టకుండా కేవలం పూజ గదిలో పెట్టుకొని మీకు అవసరమైనప్పుడు మాత్రమే వాడుకోండి. అలా కనుక వాడుకుంటే రాముల వారి యొక్క అనుగ్రహం కలిగి మీ యొక్క ఇంట్లో అన్ని శుభాలు చేకూరుతాయి. ఈ అక్షింతల పరమ పవిత్రమైన శక్తివంతమైన రాముల వారి ఆశీర్వాదంతో పాటు మనకు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇవి లభించవని చెప్పవచ్చు. ఆయన ఆ రాముల వారి యొక్క అనుగ్రహం మన పైన ఉంది కాబట్టి మనకి ఈ అక్షింతలు అందాయి. కొంతమంది ఏంటంటే అక్షింతలు అందలేదు, మాకు ఇంకా రాలేదని బాధపడుతున్నారు. కానీ ఖచ్చితంగా అందరికీ కూడా అక్షింతలు వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ రాకపోతే మన దగ్గర ఉండే వాటిలో కొన్ని వాళ్ళకు పెట్టండి. వారు కూడా ఏంటంటే వాళ్ళ అక్షింతలు రెడీ చేసుకొని అందులో కలుపుకుంటారు కదా. దేవుడు ఆశీస్సులు అందరికీ కలగాలని అందరూ కోరుకుంటుంటారు. కాబట్టి మనతో పాటు మన పక్కన వారికి కూడా ఆ రాముల వారి అనుగ్రహం కలగాలి, ఆయన యొక్క ఆశీస్సులు కలగాలి.
రాముల వారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉండే రానివారికి కొద్దిగా పెట్టండి. అలా పెడితే మంచి జరిగితే పండితులు చెప్తున్నారనమాట మంచి జరుగుతుందని. ఇంకా వాట్సాప్లో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి అంటే మనకు అక్షింతలు వస్తాయి, అవి పంపిస్తాం ఇవి పంపిస్తాం అని అంటున్నారు. కానీ అవన్నీ కూడా ఫేక్ న్యూస్ అండి. అవి నమ్మకండి. మీరు చక్కగా దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి అక్కడ పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇస్తారు. అలాగే కాకుండా ఈరోజు ఇంట్లో పూజ ఎలా చేసుకుని చక్కటి శుభ ఫలితం పొందండి. మీకు తిరుగుండదు, చక్కటి శుభ ఫలితం అనేది వస్తుంది. స్నానం అయితే ఇలా ఖచ్చితంగా ఆచరించాలి.